నమస్కారం, నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్. సో ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంది, మడం దగ్గర మడం కింద కాలు కింద పెట్టగానే మడమంతా కూడా నొప్పి వస్తుంది, మంటగా ఉంటుంది. పొద్దున్న లేస్తూనే కాలు కింద పెట్టలేకపోతున్నాం, అంత నొప్పిగా ఉంటుంది. అది కొద్దిసేపు పని చేయగానే ఆ నొప్పి అంతా కూడా కొంచెం తగ్గుతోంది, తగ్గుముఖం పడుతుంది, తర్వాత పని చేసుకోగలుగుతున్నాం. మళ్ళీ ఎప్పుడైతే కూర్చుంటామో కూర్చుని లేవగానే మళ్ళీ కాళ్ళు కిందలు పెట్టలేకపోతున్నాం, మడం దగ్గర మొత్తం అంతా కూడా నొప్పి వస్తుంది, హీల్ పెయిన్ అంటాం. సో ఇది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద చెప్పాలనుకున్న వీడియో ఈరోజు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే దాన్ని ప్లాంటార్ ఫెసైటిస్ అంటాం. సో మనకి మడం నుంచి కింద పాదం, అరిపాదం అంతా కూడా ఒక కండ అనేది ఒక పొరలాగా స్ప్రెడ్ అయ్యి అటాచ్ అయ్యి ఉంటుంది టైట్గా. సో దానివల్లే మనం అంతా కూడా నడవగలుగుతూ ఉంటాము, టైట్నెస్ వల్లే మనం అంతా కూడా అడుగులు వేయగలుగుతూ ఉంటాము. ఇదంతా ఆ ఆర్చ్ అవన్నీ కూడా దానివల్ల చాలా వరకు మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ అటాచ్మెంట్ ఏదైతే హీల్ దగ్గర, బోన్ దగ్గర అటాచ్ అవుతుందో, ఆ అటాచ్మెంట్ దగ్గర ఎప్పుడైతే కొంచెం ఇబ్బందిగా వస్తుందో, అంటే కొంచెం ఇన్ఫ్లమేషన్ అంటాం, నీరు లాంటిది ఏమన్నా చేరుతుందో, అప్పుడు మనకు ఆ మడం చుట్టూ కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ పెయిన్ అనేది జనరల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 40 to 50 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎస్పెషలీ లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే పొద్దున్న లేవగానే వాళ్ళకి పెయిన్ అనేది పడుకున్నంతసేపు ఏం ఉండదు, హ్యాపీగా బాగా మంచి నిద్ర పడుతూ ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ గచ్చంతా కూడా చల్లగా ఉన్న టైంలో, ఎప్పుడైతే చలికాలం సీజనో లేకపోతే మార్బుల్స్ ఉన్న గచ్చు మీదో మనం కాలు కింద పెట్టగానే మడవంతా కూడా వెంటనే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా లేవలేము, నొప్పి బాగా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి 2 పాదాలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఇంకా నరకం. 2 పాదాలు ఒకేసారి పెట్టలేకపోతారు ఇంకా, కానీ పెడితే కానీ అది రిలాక్స్ అవ్వదు. సో అలా పెట్టాలి, పెట్టి ముందుకెళ్తూ ఉన్న కొద్దీ ఆ నొప్పి తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో అది పొద్దున పూటే ఎక్కువగా ఉంటుంది. లేదు ఒక మధ్యాహ్నం ఒక గంట సేపు రిలాక్స్ అవుదామని పడుకుంటాము, మళ్ళీ సేమ్ పాదం కింద పెట్టగానే మళ్ళీ నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ఇబ్బంది చాలామందికి కొన్ని నెలల దాకా ఉంటూ ఉంటుంది, నెలల తరబడి ఉండిపోతూ ఉంటుంది. సో దీన్ని ప్లాంటార్ ఫెసైటిస్ అంటూ ఉంటాం. సరే, ఇది వచ్చింది, దీనికి కొంతమంది ఏంటి అంటే నరం నొప్పి ఏమో అనుకుంటారు. నరం కూడా అక్కడ పక్క నుంచే వెళ్తూ ఉంటుంది, ఆ నరం అంతా కొంచెం తిమ్మిరిగా ఉంటుంది. సో ఇది నరం నొప్పి ఏమో, నరం నొప్పిలాగా ఉంది అని కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఇది నరం నొప్పి కాదు, దీన్ని ప్లాంటార్ ఫెసైటిస్, ఇది ఒక కండ నొప్పి. సో ఎప్పుడైతే దానికి మనకి ఎక్స్రేల్లో వాటిల్లో ఏమీ తెలియదు, దాంట్లో పెద్ద తేడాలు ఏమి ఉండవు, ఎందుకంటే ఇది కండరాల నుంచి వస్తుంది, ఎముక నుంచి వస్తుంది కాదు. సో దీనికి ఎక్స్రేలు పెద్ద అవసరం లేదు, ఎక్స్రే తీసినా నార్మల్గా ఉంటుంది. ఎంఆర్ఐ అవసరమే లేదు, ఎంఆర్ఐ తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా అక్కడ లోకల్గా ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర నొక్కగానే పెయిన్ పెరుగుతోంది, టెండర్నెస్ అంటాం. సో ఆ టెండర్నెస్ అనేది పెరుగుతోంది అనుకుంటే ఎస్, ఇంకా అది కన్ఫర్మేటరీగా ప్లాంటార్ ఫెసైటిసే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అని చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా పడితే 100% ఎక్స్రే తీస్తాం, కానీ పడకుండా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఎక్స్రే కూడా పెద్ద తీయాల్సిన అవసరం లేదు. సో దీనికి ఓకే, ఇది వచ్చింది, దీని సొల్యూషన్ ఏంటి అంటే గనక, రోజు పొద్దున్న చెప్పేది ఏంటి అంటే, రోజు పొద్దున్న సాయంత్రం కొంచెం వేడి నీళ్ళు, బకెట్ వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకుని కాళ్ళ అందులో పెట్టమంటాం. సో ఇంకుతుంది, కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది, ఆ కండరాలన్నీ కూడా కొంచెం లూజన్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత అప్పుడు మన పనులన్నీ కూడా యాక్టివ్గా చేసుకోగలుగుతూ ఉంటాం. సో అది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్, నాన్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. అంటే మెడిసిన్స్ వాడకుండా, మెడికేషన్స్ ఏమీ లేకుండా ప్రయత్నించే ప్రోటోకాల్లో ఫస్ట్ ఇది. దాని తర్వాత చిన్న ఎక్సర్సైజులో గోడకి మన వేళ్ళని అదించి కొంచెం ఇది లేపుతూ ఉండాలి, వెనకాల మడం అనేది లేపుతూ ఉండాలి. సో అదంతా కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, ఫేషియా అంతా కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. స్ట్రెచ్ అవుతున్న కొద్దీ కొంచెం పెయిన్ తగ్గే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఆ ఎక్సర్సైజులు కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. మందులు వాడే ముందు చేయాల్సిన పద్ధతులు ఇవి. అండ్ ఇంట్లో కూడా చెప్పులు అనేవి వాడాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అది కూడా ఎంసీఆర్ చెప్పులు అంటాం, ఆర్థో చెప్పులు. ఆ ఎంసీఆర్ చెప్పులు వాడితే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇంట్లో జత, బయటో జత, ఎక్కడా కూడా చల్లటి గచ్చు మీద కానీ మార్బుల్ మీద కానీ ఆ ప్రాబ్లం ఉంటే కాలు కింద పెట్టద్దు.
చెప్పులు వాడండి ఇంట్లో కూడా అని చెప్తూ ఉంటాం. సో ఆ చెప్పులు వాడుతూ ఉంటారు. ఇవన్నీ వాడిన తర్వాత కూడా, ఇవన్నీ చేసిన తర్వాత కూడా నొప్పి ఎక్కువగా ఉంది అంటే గనక నెక్స్ట్ స్టెప్ మందులకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ మందుల్లో చాలా రకాల మందులు ఉంటాయి. కొన్నిసార్లు పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం వస్తుంది. కొన్నిసార్లు యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అని ఉంటాయి, అవి వాడాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు వాపు తగ్గడానికి వాడాల్సిన మందులు కొన్ని ఉంటాయి, అవి వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లోకల్ స్ప్రేస్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఇవి కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. సో దీని మెడికేషన్స్ ప్లస్ ఇది స్టెప్ 1 ఈ నార్మల్ వేణీల్లో కాలు పెట్టడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇంట్లో చెప్పులు వాడడం. స్టెప్ 2 మందులు ప్లస్ స్టెప్ 1. స్టెప్ 3 ఏంటి అంటే వీటితో తగ్గట్లేదు. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి అంటే ఈ స్టెప్ 1 స్టెప్ 2తో పాటు స్టెప్ 3 అంటే లోకల్గా అక్కడ మనకి ఎక్కడైతే ఆ ఇన్సర్షన్ ఉంటుందో, ఆ పొర ఏదైతే అటాచ్ అయి ఉంటుందో, ఎక్కడైతే మనకి నొప్పి వస్తూ ఉంటుందో, సో ఆ మడం దగ్గర ఒక ఇంజెక్షన్ లాంటివి చేస్తూ ఉంటాం పాదం చివరి భాగం దగ్గర. సో ఆ ఇంజెక్షన్ చేయడం వల్ల మనకి చాలామందికి నొప్పి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి 3 స్టెప్పులు. దీనికి ఎటువంటి సర్జరీలు పెద్దగా ఏమీ ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయము. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99% ఆఫ్ ది టైమ్స్ ఈ 3 స్టెప్స్లోనూ మనకంతా కూడా క్లియర్ అయ్యే అవకాశమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి నడుము నొప్పికి సంబంధం ఉందా అనేది కొంతమంది డౌట్. ఎందుకంటే వాళ్ళకి నడుము నొప్పి ఉంటుంది, దాంతోపాటు అదే కాలు లాగుతూ ఉంటుంది, దాంతోపాటు మడం నొప్పి కూడా వస్తూ ఉంటుంది. సో ఈ దీనివల్లే ఇది వచ్చిందా అనేది కొంతమంది డౌట్ ఉంటుంది. అది ఒక్కసారి పేషెంట్ చూస్తే కానీ కొంతమంది రిలేషన్ ఉంటుంది. అది మడం నొప్పి కాదు, అంటే నొక్కితే నొప్పి రాదు కానీ మడం నొప్పిలాగా ఉంటుంది. ఆ నొప్పి ఈ నొప్పి 2 వేరు. అంటే నరం తాలూకు నొప్పి, కండ తాలూకు నొప్పి 2 వేరు. అది ఒక డాక్టర్గా నేను ఎగ్జామిన్ చేస్తే తప్ప ఆ డిఫరెన్స్ అనేది ఇంట్లో తెలుసుకునేది అయితే కాదు. సో కొన్నిసార్లు ఆ సయాటికాకి కూడా ఈ మడం దగ్గర, పిక్కల దగ్గర ఇవన్నీ కూడా నొప్పులు తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఇవన్నీ లేకుండా ఓన్లీ మడం నొప్పి, ఇప్పటిదాకా ఈ వీడియోలో చెప్పిన ప్లాంటార్ ఫెసైటిస్ తాలూకా సిమ్టమ్స్ అన్నీ కూడా వచ్చే అవకాశము ఉంటుంది. సో రెండిటికి నాకు 2 ఉన్నాయి. నడుము నొప్పి అంత ముందు ఉంది, ఇప్పుడు మడం నొప్పి కూడా వస్తుంది. రెండింటికి రిలేషన్ ఉందా అంటే అది మీరు వచ్చి కనిపిస్తే కానీ నేను చెప్పలేను. సో అల్టిమేట్లీ దాని ట్రీట్మెంట్ అనేది రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయడమే ట్రీట్మెంట్. సో ప్లాంటార్ ఫెసైటిస్ యొక్క ట్రీట్మెంట్ ఇప్పటిదాకా నేను చెప్పాను. అదే నడుము నొప్పి వల్ల వస్తుంది, సయాటికా వల్ల వస్తుంది, డిస్క్ వల్ల వస్తుంది, వెనకాల నరం ఒత్తుకోవడం వల్ల వస్తుంది, ఇలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు ఆ రూట్ కాజ్ అది ట్రీట్ చేస్తే ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తూ ఉంటాయి. సో అది కంప్లీట్ డిఫరెంట్ ఎంటిటీ. సో ప్లాంటార్ ఫెసైటిస్ ఎప్పుడైతే మనకి నడుము నొప్పి అనేది లేదు, ఓన్లీ మడం నొప్పి వరకే ఉంటుంది, పొద్దున్న లేవగానే వస్తుంది, రెస్ట్ తీసుకుంటే పోతుంది, మళ్ళీ రెస్ట్ నుంచి మళ్ళీ కాలు కింద పెట్టగానే నొప్పి వచ్చేస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినట్టు ఈ ట్రీట్మెంట్ని డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు. అప్పటికి తగ్గపోతే స్టెప్ 2 టైంకి డెఫినెట్గా మీ దగ్గర ఉన్న ఆర్థోపెడిషియన్తో కానీ ఒక స్పెషలిస్ట్ని కానీ వెళ్ళి కలవాల్సిన అవసరమే ఉంటుంది. నమస్తే.